కల్తీపాలు సేవించి మరో మహిళ అనారోగ్యం పాలైంది. ఆదిలక్ష్మి అనే మహిళ కిడ్నీ సమస్యలతో కిమ్స్ ఆసుపత్రిలో చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 9కి చేరింది. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 7గురికి రాజమండ్రి కిమ్స్ లో చికిత్స అందిస్తున్నారు. కల్తీపాలు సేవించి మరో మహిళ అనారోగ్యం పాలైంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్, స్వాతి, కల్తీపాలకు సంబంధించి ఇప్పుడే రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు అయిన దగ్గుబాటి పురంధరేశ్వరి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించడం జరిగింది. అయితే ఈ కల్తీపాలకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే ఇథిలిన్ గ్లైకాన్ అనేది ఆ పాల్లో కల్తీపాల్లో కలవడం జరిగింది. దానివల్లనే ఇది జరిగినట్లుగా ప్రాథమిక విచారణలో వైద్య అధికారులు వెల్లడించారని చెప్పేసి ఆమె వెల్లడించడం జరిగింది. అయితే దాంతో పాటు అతన్ని ఎవరైతే ఈ పాలు సేకరించి దీనికి కారకుడయ్యాడో అతను కోరుకొండ మండలం నర్సాపురానికి చెందిన గణేష్ ని కూడా అదుపులో తీసుకున్నారు, అరెస్ట్ చేశారు పోలీసులు. అతనికి కడుపు నొప్పి రావడంతో ఇక్కడ రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో చేర్పించడం జరిగిందని చెప్పేసి ఆమెను వెల్లడించడం జరిగింది. అలాగే చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మరొక మహిళకు కూడా ఆదిలక్ష్మి అని చెప్పేసి మరొక మహిళకు కూడా ఈ కిడ్నీ సమస్యలతో ఇప్పుడు రాజమండ్రి కిమ్స్ హాస్పిటల్లో చేరడం జరిగింది. వాళ్ళు కూడా ఇదే పాలను సేవించడం కారణంగానే ఆమె కూడా అనారోగ్యం పాలైనట్లుగా ధృవీకరించడం జరిగింది. అయితే ఆమెను కూడా తీసుకొచ్చి ఇక్కడ చికిత్స అంటున్నారు. అయితే ప్రస్తుతం రాజమండ్రిలో చూసినట్లయితే ఈ కల్తీ పాలకు సంబంధించి ఇంకా 9 మంది చికిత్స పొందడం జరుగుతుంది. వీళ్ళలో 3 చిన్నారులు ఉన్నారు, మరొక 6 అయితే పెద్దవాళ్ళే. అందరూ కూడా 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళే మిగతా 6 ఉండటం జరిగింది. 3 చిన్నారులు కూడా 5 సంవత్సరాల లోపు పిల్లలే. వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నారు. వీళ్ళందరూ కూడా వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందడం జరుగుతున్నది. ఇందులోని ఒక 2 పరిస్థితి అయితే విషమంగా ఉన్నదని చెప్తున్నారు. ఒక వృద్ధుడు, అలాగే మరి ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా వైద్య అధికారులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇంకా సంబంధించి వీళ్ళకి అందరికీ కూడా మెరుగైన వైద్య సహాయం అందించడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వం పూర్తిగా ఈ వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి అయితే ఈ బీజేపీ పార్లమెంట్ ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కూడా ఇదే విషయాన్ని మీడియాకు కూడా వివరించడం జరిగింది. రైట్ శ్రీనివాస్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.